కంగ్రాచులేషన్స్ టు నాని. అచ్చమైన స్వచ్ఛమైన ఎంతోమంది తెలుగు డైరెక్టర్స్ని పరిచయం చేసినందుకు. రాహుల్, అలాగే వివేక్, ఇలా చాలామంది, ఆల్ ది డైరెక్టర్స్. ఎస్, టైటిల్ ఫిక్స్ చేస్తారా? ఓకే ఓకే. ప్రభాస్ గారితో సినిమాకి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అసలే నాకు భయం, మీరు ఇంకా అరిస్తేనే ఇంకా భయం నాకు. అందరికీ నమస్కారం అండి. నాని కంగ్రాట్స్, 16 ఇయర్స్ రా. ఈ 16 ఇయర్స్లో నాని ఒక 2 జనరేషన్స్ కవర్ చేసాడు. ఆ 2 జనరేషన్స్కి వాళ్ళు ఎవరంటే వాళ్ళ గ్రేట్ మెమరీస్లో ఉండిపోయాడు చాలా మంచి మంచి సినిమాలతోటి. నేను రీసెంట్గా నాని ఒక 2 వీక్స్ బ్యాక్ కలిసానండి. అప్పుడు ఫస్ట్ టైం నాని ఎంత సీరియస్ పర్సనో నాకు అప్పుడే అర్థమైంది. తను మాట చెప్పాడు, కోవిడ్ టైంలో అంట మనందరం వేరే వేరే రీజన్స్కి భయపడుతున్నాం. కోవిడ్ టైంలో నాని భయం ఏంటంటే తను అప్పటిదాకా చేసింది 20+ ఫిలిమ్సే అంట. అయ్యి బాబోయ్ ఏంటి ఇలా ఉంది సిచ్యువేషన్, ఇప్పుడు ఏమైనా నవ్వుతే 20 సినిమాలైనా నా ఉండేది, ఇంకేం మెమరీస్ లేవా, అందుకని చాలా మంచి సినిమాలు చేయాలి, చాలా ఫాస్ట్గా సినిమాలు చేయాలి, క్వాలిటీ సినిమాలు చేయాలి, జనాల మెమరీలో ఉండే సినిమా చేయాలని చెప్పి తను మొదలుపెట్టాడు జర్నీ. మీరు చూస్తే పోస్ట్ కోవిడ్ అంటే ఆ ఫియర్ చూడండి దేని గురించి ఉందంటే ఓన్లీ సినిమా గురించి ఉంది, ఇంకా దేని గురించి లేదు తనకి. ఆ భయమే తను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఇంకా చాలా దూరం తీసుకెళ్తుంది, చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది. మీరు పోస్ట్ కోవిడ్ తర్వాత తను తీసిన 4 సినిమాలు చూస్తే మన శ్యామ్ సింగ్ రాయ్ ఒకటి, అంటే సుందరానికి, దసరా అండ్ ఇప్పుడు సరిపోదా శనివారం, హాయ్ నన్న సారీ 5. అంటే అది కేవలం నాని వల్ల మాత్రమే అయింది. అది దేనివల్ల అంటే సినిమా అంటే భయం, సినిమా అంటే భక్తి, సినిమా అంటే ప్రేమ, ఈ 3 వల్ల మాత్రమే చేయగలిగాడు. అవి తన నుంచి ఎప్పటికి వెళ్ళవు. ఎందుకు వెళ్ళవంటే తన పర్సనాలిటీ అలాంటిది, మెయిన్ రీజన్ అది. నాని థ్యాంక్ యూ, చాలామందికి ఇన్స్పిరేషన్ నువ్వు, అది వేరే లెవెల్ ఇన్స్పిరేషన్ నువ్వు, అంటే చెప్పడానికి కూడా లేదు. నాకు కనపడతలేదు. ఓకే, ఒక్క నిమిషం ప్లీజ్ నన్ను కొంచెంసేపు మాట్లాడివ్వండి ప్లీజ్. సూర్య గారు విలన్ క్యారెక్టర్ని సెలబ్రేట్ చేసుకున్న సినిమా నాకు తెలిసి ఎంటైర్ ఇండియా నాకు తెలిసి షోలే గబ్బర్ సింగ్ గారి క్యారెక్టరు. దాని తర్వాత ఒక నెగిటివ్ క్యారెక్టర్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సినిమా నాకు తెలిసి సరిపోదా శనివారం. నేను మళ్ళీ మధ్యలో చూడలే ఇప్పటి వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, హ్యూజ్ ఫ్యాన్ అందరిలాగే. థ్యాంక్ యూ అండి. ప్రియాంక గారు మీరు చాలా బాగున్నారండి ఈ సినిమాలో. అండ్ ఒక్క నిమిషం అండి, అసలు అన్నిటికంటే ఎక్కువ హ్యాపీ ఏంటంటే నాకు వివేకాత్రేయ అంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ తను. అంటే సుందరానికి నాకు చాలా చాలా ఫేవరెట్ ఫిల్మ్ అది, ఎందుకంటే దాంట్లో చాలా కాంప్లికేటెడ్ సీన్ స్టేజింగ్ ఉంటుంది. అది ఎంత కన్విన్సింగ్గా అంటే ఒక మెచ్యూరిటీగా మాట్లాడాలంటే నాకు తెలిసి ఒక 40-50 సినిమాలు తీసిన ఒక డైరెక్టర్కు ఉన్నంత మెచ్యూరిటీతో హ్యాండిల్ చేశాడు ఆ షార్ట్స్ అన్నీ. వివేక్ ఎక్స్ట్రాడినరీ. నాకు ఒక 1 year బ్యాక్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ఆ రోజు చెప్పాడు ఈ కథ ఆత్రేయ. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా. అంటే కంప్లీట్ జోనర్ షిఫ్ట్, గేర్ చేంజ్ చేసి మొదలుపెట్టాడు. సూపర్ ఆత్రేయ, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇందాకే ఎవరు వెంకట్ చెప్తున్నాడు తనకి అసలు ఒంట్లో బాగాలేదంట పాపం, లాస్ట్ డేస్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో బెడ్ మీద పడుకుని అక్కడి నుంచి కదలకుండా. అయినో ఆ టైంలో నాని ఎలా ఉంటాడో నాకు తెలుసు, డెఫినెట్గా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్ని తనే ఉంటాడు. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్. ఇంకెవరన్నా మర్చిపోయింటే మాత్రం వెరీ సారీ సారీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్టికులర్లీ నాని రిలీజ్ ముందరే చెప్పాడు ఎలా ఉంటుందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. తను ఏదైతే చెప్పాడో అదే డెలివరీ అయింది అక్కడ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ హను గారు. అండ్ ఐ థింక్ నాని గారికి ఇది కూడా ఒక అచీవ్మెంటే, హను గారు ఇంతసేపు మాట్లాడడం అనేది. అండ్ ఇదంతా కోపం మీద నడుస్తుంది కాబట్టి సినిమా, మీకు ఏ విషయంలో కోపం వస్తుంది చెప్పండి శివ గారు? ఇప్పుడే 10 నిమిషాల క్రితం ట్రాఫిక్ మీద వచ్చింది కోపం. ట్రాఫిక్ మీద ఇక్కడి నుంచి ఇంతవరకు అది అందరికీ వస్తుంది, మీకు ఎక్కువసేపు స్టేజ్ మీద ఉంటుంది. చూసారా, మీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు. నా కింద ఉంటే కోపం వస్తుంది, మీకు కోపమా అంటే ఏంటి అంటారా? మరి అలాంటి నమ్మరు కదా. మరి ఏ విషయంలో వస్తుంది మీకు కోపం? నిర్లక్ష్యం అంటే కోపం అండి. నేనైతే ఎవరిని నిర్లక్ష్యం చేయలేదు ఇక్కడ, నేను బాగా చూసుకున్నాను.
నిర్లక్ష్యం అది కాదండి. అంటే ఏదైనా నిర్లక్ష్యం చేస్తే మీకు కోపం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కేఎల్ఎం నుంచి ఒక స్పెషల్ వినాయకుడు, మట్టి వినాయకుడిని గిఫ్ట్గా అందిస్తూ ఉన్నారు ఈరోజు వినాయక చవితి సందర్భంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాహుల్ గారు. ఈరోజు మన కార్యక్రమానికి మరో ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్, ద గ్రేట్ నిర్మాత శ్రీ దిల్ రాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. అతి త్వరలోనే మనము గేమ్ చేంజర్ చూడబోతూ ఉన్నాము. రామ్ చరణ్ తేజ్ గారి సినిమా గేమ్ చేంజర్ దిల్ రాజు గారి నిర్మాణంలో. అలాగే సరిపోదా శనివారం సినిమాని ఎస్విసి రిలీజ్ చేశారు. సో వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ, సార్ మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ వన్ మోర్ హిట్. ఎలా ఉన్నారు? కళ్యాణ్ గారు లేకున్నా సౌండ్ అంతా అదే అనిపిస్తుంది. సో అందరికి నమస్కారం. ముందుగా ఈ సినిమాలో నటించిన నటీనటులకి, ఆల్ టెక్నీషియన్స్కి బిగ్ కంగ్రాచులేషన్స్. పేరు పేరున చెప్పలేను, అందరూ చెప్పారు కాబట్టి. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అందరు మాట్లాడుతూనే ఉన్నారు. సినిమాలో గూస్ బాంబ్స్ క్రియేట్ అయ్యాయి. బ్రో ఇస్ అ కంగ్రాట్స్. అండ్ డైరెక్టర్, నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, తను తీసిన ముందు 3 సినిమాలకి ఈ సినిమాకి సంబంధం లేదు. సో ఆ డైరెక్టర్లో ఉన్న ఒక మాస్, ఒక స్టైలిష్ యాక్షన్ని నాని ద్వారా ఈరోజు తెలుగు ప్రేక్షకులకు చూపించి ఒక సూపర్ హిట్ సినిమా కొట్టి, ఇంత రేంజ్లో కూడా 2 స్టేట్స్లలో ఆల్మోస్ట్ 40 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. సో అది తొందరలోనే వరల్డ్ వైడ్గా 100 crores రీచ్ అవ్వబోతుంది మీ సినిమా. సో కంగ్రాచులేషన్స్. అలాగే కళ్యాణ్ ప్రొడ్యూసర్, ఫస్ట్ సినిమానే 100 crores క్రాస్ చేయబోతున్నావు. సో నాని ద్వారా. అండ్ నాని ఏం చెప్తాం, అందరు అదే చెప్తున్నారు. 16 సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులకి డిఫరెంట్గా అటు అప్పుడే క్లాస్ సినిమా అంటావు, అప్పుడే మాస్ సినిమా అంటావు, అప్పుడే యూత్ సినిమా అంటావు, ఇన్ని వేరియేషన్స్ ఇస్తున్న హీరో తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఏకైక హీరో నాని, నో డౌట్ ఎట్ ఆల్. సో మా అసోసియేషన్ కూడా నేను లోకల్ దగ్గర నుంచి, అంటే ఎంత హార్డ్ వర్క్ అంటే, ఒక ఇన్సిడెంట్ సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడాలి. ఇద్దరం కలిసి చెన్నై వెళ్ళి, డైరెక్టర్ లేడు, మేమిద్దరం వెళ్ళి కూర్చొని సింగిల్ షాట్లో చూసేసి ఫుల్ హ్యాపీగా వచ్చాము. అంత హార్డ్ వర్క్. ఇందాక అను చెప్పినట్టు ఒక సినిమాని అంత ఓన్ చేసుకొని భయము, భక్తి, ప్రేమ ఉంటే వాళ్లకు సినిమా ఇండస్ట్రీ ఇలాగే తిరిగిస్తుంది. అదే నీ సక్సెస్ నాని. కంగ్రాచులేషన్స్. ఎంత చెప్పినా తక్కువే. సూర్య గారు 21 years బ్యాక్ ఒక డిస్ట్రిబ్యూటర్ నేను, ఒక డైరెక్టర్ మీరు. ఖుషీ సినిమా రోజు మనం చేసుకున్న పార్టీ ఇప్పటికీ గుర్తుంటుంది. ఒక దర్శకుడిగా ఉండి మళ్ళీ ఒక హీరోగా ట్రై చేసి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ట్రై చేసి ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఇందాక చెప్పారు ఎప్పుడో గబ్బర్ సింగ్ గురించి మాట్లాడాము, ఒక్కడిలో ప్రకాష్ రాజ్ గారు ఒక రోల్ గురించి మాట్లాడాం. మళ్ళీ ఈరోజు ఒక ఆపోజిట్ క్యారెక్టర్కి ప్రతి నాయకుడి పాత్రలో అద్భుతంగా క్రియేట్ చేసి రేపు గేమ్ చేంజర్లో మళ్ళీ ఇలాగే ఉంటాడు. సో యాక్చువల్ నాకు చాలా సర్ప్రైజ్. గేమ్ చేంజర్ సినిమాలో తను ప్రతినాయకుడు పాత్ర చేస్తుంటే, ఆహా సూర్య గారు చాలా తెలుగులో ఫ్రెష్గా ఉంటాడు అని వెయిటింగ్లో ఉంటే, ఈ రూట్లో వచ్చేసి ఆల్రెడీ స్థానం సంపాదించేశాడు. గేమ్ చేంజర్ కోసం ఆయన గురించి కూడా పేపర్లు పడతాయి. సో థ్యాంక్ యూ సూర్య గారు. అలాగే హీరోయిన్గా క్యూట్ డాల్ లాగా యాక్ట్ చేయించుకున్నాడు. ఆత్రేయ ఎవ్రీ సీన్ చాలా క్యూట్గా, అమ్మాయి మాట్లాడుతుంటే పక్కింటి అమ్మాయి మాట్లాడినట్టుగా ఉంటుంది. సో ఈ సినిమాని మాకు తెలుగు స్టేట్స్లో రిలీజ్ చేయడానికి ఇచ్చిన దానయ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇయర్ కొంచెం నాది అప్ అండ్ డౌన్లో ఉన్నప్పుడు ఈ సినిమా నాకు ఇప్పుడు ఎనర్జీని ఇచ్చింది. ఈ ఎనర్జీతో డిసెంబర్ వరకు నేను పని చేయాలి, గేమ్ చేంజర్ వరకు. సో ఆ ఎనర్జీని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ దిల్రాజ్ గారు. అండ్ దిల్రాజ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెనాలి డబుల్ హార్స్ CEO పుట్ట శేఖర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అలాగే JK ఆర్ట్స్ నుంచి జగదీష్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.